నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భారీ కలకలం. గాంధీ భవన్‌లో గుసగుసలు. ఢిల్లీలో ఆందోళన. ముఖ్యమంత్రి చుట్టూ పెరుగుతున్న అసంతృప్తి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల డిన్నర్ మీట్ కేవలం ఇందుకోసమేనా? లేక ఇది రాజకీయ తుఫానుకు ప్రారంభానికి సంకేతమా? ఓ మాజీ మంత్రి ఇచ్చిన ఓ డిన్నర్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. 15 మందికి పిలుపునిస్తే హాజరైన వారు 9 మంది ఎమ్మెల్యేలు. ఈ సమావేశం వెనుక అసలు కథేంటి? ఇది కేవలం అసంతృప్తి సమావేశమా? లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు జరుగుతున్న రాజకీయ వ్యూహమా? ఇదే ఈరోజు మన పొలిటికల్లీ కరెక్ట్లో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద, అట్లాగే రేవంత్ రెడ్డి మీద చాలామంది కారాలు మిరియాలు నూరుతున్నారు. రేవంత్ రెడ్డి మీద ఏదో రకంగా ఆయన మీద సెగ తగులుతూనే ఉంది ఈ వ్యవహారంలో. ఓవైపు బీఆర్ఎస్ నుంచేమో వలసలు వస్తున్నాయని సంబరపడాలో, లేక ఉన్న ఎమ్మెల్యేలే చేజారిపోతున్నారని ఆందోళన చెందాలో అర్థం కాని పరిస్థితిలో అధికార కాంగ్రెస్ పార్టీ నిలిచిందని చెప్పుకోవాలి. సరిగ్గా ఇలాంటి టైంలోనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాసార్లు ఈయన మనకి తెలుసు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఈయన మొన్న డిన్నర్ పాలిటిక్స్ నడిపారు. ఏంటి ఇప్పుడు గాంధీ భవన్లో దీని మీదే ప్రకంపనలు. హైదరాబాద్లో అదొక ప్రైవేట్ ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ అనగానే నిన్న మొన్న జరిగిన వ్యవహారం మాత్రం కాదు ఇది. రాజకీయ ఫామ్ హౌస్ ఇది. రాజకీయంగా కొన్ని పరిణామాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. ఇక్కడికి ఒక్కొక్కరిగా కార్లు వచ్చి చేరాయి. ఎవరు బహిరంగంగా చెప్పలేదు, ఎవరు అధికారికంగా దీని మీద అంగీకరించను లేదు. కానీ ఆ విందులో పాల్గొన్న వారంతా ఒకే పార్టీకి చెందినవారు. ఈ డిన్నర్కు ఆహ్వానం ఇచ్చింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డాం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను కరివేపాకులాగా పక్కన పడేస్తున్నారు అని సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ అసంతృప్తి మాటే అందరి నోళ్లలో వినిపించింది. పార్టీ కోసం మేము కష్టపడ్డాం, పదవులు మాత్రం బయట నుంచి వచ్చిన వారికి ఎందుకు? ఈ ప్రశ్నే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. అసలు ఈ మొత్తం కథలో కీలకంశం ఏంటంటే మంత్రి పదవి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ అనేది జరగలేదు. అందరికీ తెలిసిన విషయమే. కేబినెట్ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుంది అని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా బలంగా ఆశించారు. మంత్రి పదవి ఇస్తానంటేనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాను, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ హామీ ఇచ్చారు, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి బహిరంగంగానే ఆయన్ని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. కానీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటోందే ముఖ్యమంత్రి అనే ప్రచారం జరుగుతోంది. అది ప్రచారం మాత్రమే కాదు, అదే వాస్తవం అనుకోండి కాసేపు. రాజు మనవాడైతే కొరడా దెబ్బలకు కరువా అన్నట్టుగా ఎమ్మెల్సీని కూడా చేయకుండానే అజారుద్దీన్ చేత హడావిడిగా మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సో ఇప్పుడు ఎమ్మెల్సీ కావాల్సి ఉంది, లేదనంటే మంత్రి పదవి పుష్ అయిపోతుంది. అలాంటిది రేవంత్ రెడ్డి తలుచుకుంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి లేరా అనేదే ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న. అందుకే రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని మొదటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అనేక విమర్శలకు దిగుతున్నారు. ఇదే ఇప్పుడు అసంతృప్తికి కారణమైందని చెబుతున్నారు. అంటే ఆయన అసంతృప్తి కాదు, ఆయనతో పాటుగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని గత కొన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో మేము ఇంత ఉన్నాము, మాకు ఒక పదవి వస్తుందని అనుకుంటున్నారు, వాళ్ళంతా కూడా దాంట్లో ఉన్నారు. సో వాళ్ళ వాదన ఏంటంటే మాకు కూడా ఇవ్వాలి కదా మంత్రి పదవులు అనేది వాళ్ళ వాదన. సరే, పార్టీ కోసం సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మేము, పని చేసిన మాకు అవకాశాలు రావాలి కదా. ఇప్పుడు వచ్చిన వారికి, అంటే ఈ మధ్య కాలంలో పార్టీ మారొచ్చిన వారికి వాళ్ళకి ఇస్తారేంటి? మేము మనుషులం కాదా, మేము ఎమ్మెల్యేలం కాదా అని వాళ్ళంతా కూడా గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఇది మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే సిద్ధాంత పోరాటమా, లేక పదవుల కోసం జరుగుతున్న రాజకీయ పోరాటమా? ఇదే ఇప్పుడు ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న. సరే, డిన్నర్ సమావేశం గురించి అని అనుకుంటున్నాం కదా,
ఆ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేల సంఖ్య 9 మంది. వారిలో ఎక్కువ మంది తెలంగాణలో ముఖ్య జిల్లాల నుంచే వచ్చారని సమాచారం. ముఖ్యంగా మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ ఈ జిల్లాల నుంచి కొందరు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో కొందరు నేరుగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. ఇంకొందరు మాత్రం పరిస్థితిని మేము చాలా గమనిస్తున్నాం అని చెబుతున్నారు. అయితే ఈ సమావేశం అధికారికంగా ప్రకటించకపోవడం ఇంకా అనుమానాలకు పెంచుతోంది. ఈ కథలో మరో ట్విస్ట్ కూడా ఉంది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మరో ప్రచారం ఏమిటంటే ఈ డిన్నర్ సమావేశం వెనుక కొంతమంది కీలక మంత్రుల మద్దతు కూడా ఉందిట. అంటే ఇది కేవలం రాజగోపాల్ రెడ్డి తర్వాత ఏదో 9 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు కాదు. సో వాళ్ళంతా కూడా పంపిస్తేనే, వాళ్ళ మద్దతు ఉంటేనే ఈ సమావేశం జరిగింది అనేది. అంటే ఆ ఎమ్మెల్యేల అసంతృప్తి మాత్రమే కాదు, ఇక్కడ పార్టీలో ఒక రహస్య గ్రూప్ అనేది ఇక్కడ నడుస్తోంది అనే అనుమానాలు కూడా ఇక్కడ బయటికి వినిపిస్తున్నాయి. మొత్తానికి వీళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నించడం. దీన్ని సాధించడానికి రెండు వ్యూహాలతో ముందుకు వెడుతున్నారట కాంగ్రెస్ నాయకులు. ఏంటి ఆ 2 వ్యూహాలు? ఫస్ట్ ప్లాన్ ఢిల్లీ వేదికగా రాజకీయం చేయడం. పార్టీ హైకమాండ్ వద్ద రేవంత్ రెడ్డి గురించి ఫిర్యాదులు చేయడం. రాష్ట్రంలో పాలనపై అసంతృప్తి ఉందని బలంగా చెప్పాలని నేతలు ఫిక్స్ అయ్యారట. ముఖ్యమంత్రి నాయకత్వంలో సమస్యలు ఉన్నాయని ఢిల్లీ పెద్దలకు వివరించాలి అనేది ఎమ్మెల్యేలు ఈ విషయంలో ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. తద్వారా ఢిల్లీ నాయకత్వం జోక్యం చేసుకుని నాయకత్వ మార్పు గురించి ఆలోచించాలి అనేదే అసంతృప్తి నేతల వ్యూహం. అంటే ఢిల్లీ పెద్దలను ముందు ఒప్పించుకుని తెలంగాణలో కొత్త నాయకత్వం తీసుకురావాలి అన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది. ఫర్ సపోజ్ మొదటి ప్లాన్ వర్కౌట్ కాలేదు అని అనుకుందాం. అప్పుడు మరో పెద్ద ప్లాన్ ఉంది. అదేంటో కూడా రాజకీయ వర్గాలే చెప్తున్నాయి. అదేంటి పార్టీలో ఒక పెద్ద తిరుగుబాటు. కొంతమంది ఎమ్మెల్యేలు ఒకేసారి బయటికి రావడం, లేక మరొక పార్టీలో చేరడం. అంటే మూకుమ్మడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ సంఖ్యలో బయటికి రావడం. ఇక్కడే మరో పార్టీ పేరు కూడా వినిపిస్తోంది, అదే బీఆర్ఎస్. అంటే కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బయటికెళ్ళి బీఆర్ఎస్తో చేతులు కలపవచ్చనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో ఒక భారీ సంచలనం చోటు చేసుకోవచ్చని చెప్పాలి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన రాజకీయ వ్యూహంతో ముందుకెడుతున్నారట. ప్రస్తుతం ఆయన దృష్టి ఒకే అంశంపై ఉంది, అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకురావడం. దీంతో అసెంబ్లీలో తన బలం పెంచుకోవాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇక్కడ అదే సమయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరుగుతుందా అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఇటీవల కాంగ్రెస్లో కొంతమంది సీనియర్ నాయకులు కూడా బహిరంగంగా కొంత అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. వారిలో ముఖ్యంగా ఒక పేరు వినిపిస్తోంది. ఆ నేత మరెవరో కాదు, జీవన్ రెడ్డి. సీనియర్ నేతగా జీవన్ రెడ్డికి రాష్ట్ర రాజకీయాల్లో ఒక మంచి గుర్తింపు అనేది ఉంది. అలాంటి నేతను తన చర్యలతో పార్టీ నుంచి బయటికి వెళ్లేలా చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఆయన ఉగాది తర్వాత అంటే ఈ నెల 25, 29 ఆ టైంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు అని కూడా తెలుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలాగే ఉంది, కానీ బయటికి మాత్రం రావడం లేదు. అంతే. పార్టీలో నిర్ణయాలు ఒకే ఒక్క వ్యక్తి తీసుకుంటున్నారని మెజార్టీ నేతలు విమర్శిస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి సహజమే, కానీ కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే స్వతంత్రం ఎక్కువ. అందరూ కూడా ముఖ్యమంత్రులు కావాలనుకుంటారు, అందరూ మంత్రులు కావాలనుకుంటున్నారు. కానీ అలాంటివి కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య కాలంలో కనిపించట్ల. సో అది చాలా అసంతృప్తులకు దారితీస్తోంది. అందుకే రాజగోపాల్ రెడ్డి లాంటి వారు ఫైర్ బ్రాండ్ నాయకుడు పార్టీ వీడితే అది కాంగ్రెస్ పతనానికి నాంది అవుతుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదని అనుకుంటున్నా. ఇక్కడే కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు డైలమాలో కూడా పడింది. ఓవైపు రేవంత్ రెడ్డిని కాపాడుకోవాలి, మరోవైపు సీనియర్లను ఏదో రకంగా బుజ్జగించుకోవాలి. కానీ రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గేలా మాత్రం కనిపించడం లేదు. ఆయనతో ఉన్న ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఎవరు? వారు నిజంగానే రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా, లేక మంత్రి పదవుల కోసం బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారా అని ఢిల్లీ పెద్దలు ప్రస్తుతం ఆరా తీస్తున్నారట. రాజగోపాల్ రెడ్డి తదుపరి అడుగులు ఢిల్లీ వైపా లేక ఫామ్ హౌస్గా అనే చర్చ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. మొత్తానికి తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు ఈ డిన్నర్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ విందు రేవంత్ రెడ్డి సర్కార్కు విఘాతం కలిగిస్తుందో లేదో వేచి చూడాలి.